దేవునితో పాటు సదాకాలం ఉండిపోయేటువంటి లోకమును స్వతంత్రించుకుంటారో అది మనం అడగల. భూమి మీద ఎవరు అడగల, మనం అడగలేదు, మనకంటే ముందున్నటువంటి వారు ఎవరు అడగల. పరమ తండ్రే తన ఆలోచన ప్రకారంగా దానికి ఏర్పాట్లు చేసి, ఇది మీకు మేలు, ఈ స్థలము మీకు మేలు, ఈ ఇక్కడ ఉండటం మీకు మేలు, దీనిలో పౌరులుగా ఉండటం మీరు, దీనిలో సభ్యులుగా ఉండటం మీరు, దీనిలో తమ విశ్వాసము భక్తిని కొనసాగించుకోవటము మేలని పరమ తండ్రే తనంతట తానుగా మనం అడగక మునిపే ఏర్పాట్లు చేశాడు. నిశ్చలమైన రాజ్యం అది, శాశ్వతమైన రాజ్యం అది. దానిని ఎవ్వడూ పాడు చేయలేడు, అది పాడయ్యేది కాదు. దానియేలు గ్రంథం 2:44 అడగకోకుండా దేవుడు శాశ్వతమైనటువంటి మేలు చేయాలని ఆలోచన చేశాడు. అడిగి మేలు పొందుకున్న వారు ఉన్నారు, అడిగి మేలు పొందుకుంటున్నటువంటి మనం ఉన్నాము. కానీ అడగకోకుండానే దేవుడు తన చిత్తానుసారంగా ఆశ్చర్యకరమైనటువంటి ఏర్పాట్లు చేశాడు రాజ్యము అనే రూపంలో. రాజ్యమా? రాజ్యము, సంఘము అనబడుతున్నటువంటి రాజ్యము తన రాజ్య నివాసులుగా చేశాడు. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం. పరలోకమందున్న దేవుడు అంట ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆ రాజ్యమునకు ఎన్నటికీ నాశనం ఉండదు. ఏంటా రాజ్యము? ఆ రాజ్యంలోనికి మనుషులు ఎలాగను ప్రవేశిస్తారు? ఆ రాజ్యానికి వేరుగా ఇంకొక దాంట్లోనికి ప్రవేశించడానికి వెసులుబాటు లేదా? కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 ఇలాగను రాయబడి ఉంటుంది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి, ఏ రాజ్యాన్ని అయితే శాశ్వతమైనటువంటి రాజ్యము అని స్థాపించడానికి దేవుడు ముందుగా ప్రణాళికలు చేసుకొని దాన్ని ప్రవక్తల ద్వారా తెలియచేశాడో, ఆ రాజ్యములోనికి నివాసులుగా ఉండటానికి దేవుడు ఆలోచన చేశాడే కానీ మరొక దానిలోనికి ప్రవేశించడానికి దేవుడు ఆలోచన చేయలా. దేవుని రాజ్యము అనబడుతున్నటువంటి సంఘం మనం అడగకోకుండానే దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి రూపంలో ఏర్పాట్లు చేశాడు. శాశ్వతమైనది అది. తన ప్రజలు ఏ స్థలంలో ఉంటే మేలు పొందుకుంటారో దాన్ని ఎరిగిన వాడై ఉండి దాన్ని భూమి మీద స్థాపించడానికి ఎంత ఓర్చుకున్నాడో, పరిస్థితులన్నింటిలో ఎంత ఓర్చుకున్నాడో, తాను ఏదైతే చేయాలనుకున్నాడో, ఏదైతే భూమి మీద చూడాలనుకున్నాడో, దేని కొరకైతే తన ప్రవక్తలను పంపించుకుంటూ, తన పనివాడిని పంపించుకుంటూ, రక్తమాంసాలు లేనటువంటి ప్రభువైన యేసుని రక్తమాంసాల్లో పాలివాడిగా చేసి భూమి మీదకు పంపించాడు. దేని కొరకు? అది స్థాపించబడి అంతవరకు కూడా దేవుడు ఓర్చుకుంటూ ఉన్నాడంట. దేవుడే ఓర్చుకోగలిగినటువంటి పరిస్థితిలో ఒక దాని కొరకు ఎదురు చూశాడంటే నిజంగా అది ఎంతటి ఆశ్చర్యకరమైనటువంటి లోకమై ఉంటుంది, రాజ్యమై ఉంటుంది. దేవుడే ఓర్చుకునేటట్టు. కాబట్టి ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడంట. రాజ్యము సంఘమై ఉంటుంది.